ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అంతేకాదు మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే మీ యొక్క ప్రార్థన అవసరత తీరేంత వరకు మానక ప్రతిరోజు కూడా నేను భారం కలిగి ప్రార్థించేవారిగా మీకోసం మేము ఖచ్చితంగా ఉంటాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నీ మీద నుండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఆర్ కంటిన్యూల్లీ ఆన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఈవెన్ అన్టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. డ్యూటెరానమీ చాప్టర్ 11 verse 12. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును అని నీతో నాతో ఉదయకాలంన మనల్ని ప్రేమించి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఒక ఉద్దేశం చొప్పున మనందరినీ కూడా సంవత్సరారంభంలోనికి ప్రవేశపెట్టాడు. సంవత్సరారంభం అనగా జనవరి నెల మొదలుకొని డిసెంబర్ వరకు దేవుని యొక్క కన్నులు నీ మీద ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు చూచే దేవుడు. ఆయన కన్నులు యథార్థంగా ప్రవర్తించే వారి మీద ఉన్నాయి. యథార్థవంతులు ప్రార్థన కోసం ఆయన ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క కష్టాలలో మా కష్టాలను ఎవరు చూస్తారని వారు ఎంతో బాధపడుచు దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు ఆయన వారి కష్టాలను చూచి వారి కష్టాల నుంచి దేవుడు వారిని విడిపించి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈనాడు నువ్వు ఎన్ని కష్టాలు గుండా వెళ్తూ అనేక ఇబ్బందులు గుండా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క కష్టాలను చూచేవాడిగా ఉన్నాడు. అంతేకాదు నీ కష్టాల నుంచి విడిపించి సంవత్సరారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ యొక్క ప్రతి సమస్యలలో నిన్ను చూస్తూ నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాను అని నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన చూస్తున్నాడని ఎరిగి దేవుని కోసం జీవిస్తే తప్పక నీ దేవుడు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ పరిస్థితులను చూసి నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఎల్ రోహిగా దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఈ సంవత్సరం మొత్తం నీకు దేవుడు ఎల్రోహిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కనుపాపు వల్లి కాచి కాపాడు. అంతేకాదు ఈ సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే ఆయన నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ సంవత్సరంలో పోషించబోతున్నాడు. దేవుని కోసం తీర్మానం చేసుకో. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల కష్టాలను చూచిన దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం మొత్తం నువ్వు ఎలాంటి తెగులు నీ గుడారం రాకుండా నిన్ను కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు రాకుండా చూచే దేవుడుగా ఉన్నాడు. గత సంవత్సరంలో నీ బాధలు నీ కన్నీళ్లు నీ దేవుడు చూసినాడు. ఈ సంవత్సరం నీ బాధలకు పరిష్కారం ఇవ్వబోతున్నాడనే నిరీక్షణ కలిగి ఉండు. నూతన సంవత్సరంలో నువ్వు నూతనంగా మార్చబడాలి. నీ హృదయం నూతనంగా మార్చబడాలి. నీ నడక, నీ మాట, నీ యొక్క తీరు, నీ యొక్క ఆలోచనలు ప్రతిదీ కూడా పాత సంవత్సరంలోనే వదిలివేసి నూతన సంవత్సరంలో నూతనమైనవిగా నువ్వు జీవిస్తే ఖాళీగా ఉన్న నీ హృదయాన్ని దేవుని యొక్క మేలుల చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం అనుగ్రహించిన దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచు. ఈ సంవత్సరం మొత్తంలో కూడా దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని చూచి నిన్ను బాగు చేయబోతున్నాడని విశ్వాసం ఉంచు. ఈ యొక్క వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క వాగ్దానం నమ్ముతూ వస్తూ ఉన్నారో నాతో పాటు అందరూ కలిసి ప్రార్థనలో ఏక మనసుతో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు. సంవత్సరారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ప్రభువా మా యొక్క కష్టాలను చూచి దేవుడవుగా
మీరున్నందుని బట్టి వందనాలు. అనేకుల కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తుండగా దయతో సహాయం చేయండి. బ్రదర్ కృష్ణప్రసాద్ కొరకే ప్రాముఖ్యంగా ఈ దినాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. బ్రదర్కి ఉన్నటువంటి ఫినాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా ప్రభా మీరే తీరుస్తూరండి. చక్కటి హెల్త్ని బ్రదర్కి అనుగ్రహించండి. ఇచ్చిన రికవరీని బట్టి వందనాలు ప్రభా. సంపూర్ణంగా ప్రభా బ్రదర్కి స్వస్థతను అనుగ్రహించి తన లోన్లీనెస్ తీసివేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ నాగులు కొరకే ప్రార్థిస్తున్నాను. డ్రింక్ అడిక్షన్ నుంచి రక్షించండి ప్రభా. చక్కటి ఆరోగ్యాన్ని బ్రదర్కి అనుగ్రహించండి ప్రభా. బ్రదర్ భాస్కర్ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకొని గవర్నమెంట్ జాబ్ను మీరే బ్రదర్కి అనుగ్రహిస్తూరండి. బ్రదర్ హరికృష్ణని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క సీజనల్లో సఫరింగ్తో ఎంత బాధపడుచున్నాడు, ఆ యొక్క స్క్వీజింగ్ హెడ్ఏక్ని తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని బ్రదర్కి అనుగ్రహించండి. సిస్టర్ మౌనిక వాళ్ళ డాడీ ఆ యొక్క డ్రింక్ అడిక్షన్ నుంచి రక్షించండి. కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా బాధ్యత కలిగి జీవించటకు సహాయం చేయండి. బ్రదర్ బన్నీని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఈ ఇయర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించి ప్రభా ప్రతిదీ కూడా మేలుకే జరిగించు సిద్ధపరుస్తురండి. సిస్టర్ ఫరీదా నవ్యాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ సమయంలో ప్రభా కుటుంబాన్ని యునైట్ చేయండి. వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నిటి కూడా తొలగించి మేలుల చేత వారి జీవితాలను నింపుతూరండి ప్రభా. సిస్టర్ హెప్సినాని జ్ఞాపకం చేసుకునండి. సిస్టర్ హెప్సిబా యొక్క జీవితంలో మీ యొక్క చిత్తాన్ని ఎరిగి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. సిస్టర్ షారోని జ్ఞాపకం చేసుకునండి. సలోమిని జ్ఞాపకం చేసుకుని ఇద్దరు బిడ్డలు కూడా ప్రభా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. చదువుల్లో కూడా సహాయం చేస్తూ కుటుంబాన్ని ఆశీర్వదించండి. సిస్టర్ రోజాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సంవత్సరమైన మీ చిత్తమైతే ప్రభా చక్కటి జాబును అనుగ్రహించండి. సంతోషాన్ని ఇవ్వండి ప్రభా. సిస్టర్ హసీనాని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. కుటుంబంలో బిడ్డ పిల్లలు హస్బెండ్ అంతా దూరంగా ఉంటూ వస్తున్నారు. మీ చిత్తమైతే వాక్యం ద్వారా వాళ్ళని యునైట్ చేయండి ప్రభా. కుటుంబంగా కలిసి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా వారిని మీరే సిద్ధపరచండి. సిస్టర్ కమలాని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వారి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. సిస్టర్ పుష్ప చంద్రిక కొరకే ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే ప్రెగ్నెన్సీ కొరకే ప్రభా మరి ప్రార్థిస్తుండగా అనుగ్రహించండి. హన్నా నానాడు ఏ రీతిగా దర్శించిన దేవ ఈనాడు ప్రభా తనని దర్శించి ప్రెగ్నెన్సీ మీరు అనుగ్రహిస్తూ తన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తురండి ప్రభా. బ్రదర్ ప్రశాంతిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ ఉండగా చక్కటి పరిష్కారాన్ని అనుగ్రహించండి. మీ కొరకే జీవించటకు దయతో కృప చూపించండి. బ్రదర్ ఉదయ్ కిరణ్ జ్ఞాపకం చేసుకునండి. సిస్టర్ రాజేశ్వరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. 2 months నుంచి ప్రభా మరి వారు విడిపోయినారు ప్రభా. మీ చిత్తమైతే వాక్యం ద్వారా వారిని కలపండి ప్రభా. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా మరి మీరే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభా. సిస్టర్ ప్రకాశమ్మని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి యొక్క సిస్టర్ ఫ్రాన్సిస్ గారిని కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ప్రభా. హెల్త్ బాగలేదు ప్రభా ఆంటీకి. మీ చిత్తం మీద చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రకాశం ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క హస్బెండ్ సాల్వేషన్లోని, వారి యొక్క డాటర్ మ్యారేజ్ విషయంలోని, వారి యొక్క సన్నిళ్ళ జాబ్ విషయంలోని, వాళ్ళ యొక్క గ్రాండ్ డాటర్స్ గ్రాండ్ సన్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని ప్రభా భద్రపరచండి. ఈ సమయంలో బ్రదర్ రాజేష్ బాబు కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. గ్యాస్ట్రిక్ పల్మోనరీ మరి అల్సర్ ప్రాబ్లమ్స్ బాధపడుచుండగా చక్కటి రిలాక్సేషన్ బ్రదర్ మీరే అనుగ్రహిస్తురని ప్రభా. బ్రదర్ తల్సిం కొరకే ప్రార్థిస్తున్నాను. చక్కటి హెల్త్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. సిస్టర్ రేష్మాని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి హస్బెండ్ సునీల్ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క మమ్మీ డాడీ అత్త మామని జ్ఞాపకం చేసుకోండి. విడిపోతూ వస్తున్నారు. మీ చిత్తమైతే వాక్యం ద్వారా వారు ఐక్యపరచబడుటకు సహాయం చేయండి. కుటుంబంలో గొడవలను తొలగించండి ప్రభా. ప్రాముఖ్యంగా ఈ రోజు నా ప్రార్థనలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంతోమంది విడిపోతూ వస్తున్నారు. పిల్లలు ఒక చోట, భార్యాభర్తలు ఒక చోట, ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా. వాటన్నిటి కూడా మీరు సరిచేస్తారని మీ అందు విశ్వాసం ఉంచుతూ ప్రభా నా ప్రార్థన ఆలకించినందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.